తమ నేత సీఎం చంద్రబాబు విషయంలో మాజీ సీఎం జగన్ అసత్య విషయాలను సృష్టించి విమర్శించడం మానుకోవాలని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతిలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ జగన్ పుట్టక ముందు విషయాల ప్రస్తావన తీసుకురావడం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జగన్ కుటుంబ విషయాల్లోనూ రాష్ట్రంలోని జరుగుతున్న అక్రమ వ్యవహారాల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ప్రస్తావించడం సిగ్గుచేటని అన్నారు. జగన్ ఈ తీరులో వ్యవహరిస్తే తాము కూడా జగన్ వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపైన, తండ్రిపైన, తల్లికి సంబంధించిన కార్యాలపైన, తర్వాత ఆయన కుటుంబానికి ఏదో చంద్రబాబు గారి బంధువుల ద్వారా అన్యాయం జరిగిందంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అది కూడా సెన్సేషనల్ ప్రెస్ మీట్ అంటూ ముందుగానే మీడియానంతా అటెన్షన్ క్రియేట్ చేసి మొత్తం యూట్యూబ్ ఛానల్ అందరికీ ఇన్ఫామ్ చేసి, అది ప్రెస్ మీటో లేకపోతే రికార్డో తెలియదు కానీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లైవ్లో ప్రెస్ మీట్ పెట్టింది మేము ఎక్కడ చూడాలి. ఆయన రికార్డ్ చేసిన దాన్నే లైవ్గా చూపించారు చాలా సందర్భాల్లో. జగన్మోహన్ రెడ్డి ఆయన మనస్తత్వం గురుగింజ కింద నలుపు ఆ గురిగింజకి తెలియదంట. పక్కనున్న వాళ్ళ గురించి ఎప్పుడు నిరంతరం విమర్శించడం, అబద్ధాలు చెప్పడం, చెప్పి 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 అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన తర్వాత మళ్ళీ అబద్ధాలు చెప్పే ప్రక్రియనే మొదలు పెడితే జనాలు అని ఉంచి, అరే బాబు ఎన్నిసార్లు అబద్ధం చెప్తావయ్యా, నిన్ను నమ్మి ఓట్లేసాము, నువ్వు మంచి చేస్తావు అనుకున్నాము, రాష్ట్రంలో ఉన్న యువతకు, నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు నీ వల్ల న్యాయం జరుగుతుంది, నీ తండ్రిలో నువ్వు సగమన్నా ఉంటావేమో, మంచి జరుగుతుందేమో అని ఆశించాము. నీ అంత క్రూరమైన మనస్తత్వం, నీ అంత దుర్మార్గుడు, నీ అంత నీచుడు, ఇంకా చెప్పుకుంటూ పోతే రాక్షస కాలంలో ఎన్ని రాక్షస గుణాలు ఉండాలో అన్ని గుణాలు జగన్మోహన్ రెడ్డిలో ప్రజలు చూసేశారు. దండం పెట్టి ఆయన పక్కన పెట్టేశారు. పక్కన పెట్టినా కూడా ఆయన బుద్ధి మారలా. కుక్క తోక వంకరలాగా నిరంతరం పదే పదే అబద్ధాలు చెప్తూ ఏది పడితే అది మాట్లాడుతున్నారు, జనం వింటున్నారు కదా అనేసి. ఈ 5 నెలల్లో నువ్వు నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉండాలనుకుంటే ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఏంటి? ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు అవుతారు. నువ్వు ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిలబడ్డావు? నీకు ప్రతిపక్ష పాత్ర నువ్వు ఎప్పుడు పోషించావు? ఎప్పుడు విమర్శలు, దూషించడాలు, తిట్టడాలు, హత్యలు, హత్య రాజకీయాలు తప్ప నువ్వు ఎప్పుడు ఏం చేసావని నిన్న మాట్లాడుతూ చాలా ఘోరాతి ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రుల మీద ఆయన ఏదో చూసుకోలేదని, ఆయన పట్టించుకోలేదని, అన్నం పెట్టలేదని ఏదంటే అది మాట్లాడతారు. అసలు జగన్మోహన్ రెడ్డి నీ వయసు ఎంత? చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? నువ్వు అప్పుడు ఏమన్నా పులివెందుల నుంచి నారావరపుల్లో పుట్టినావా ఏంటి? నువ్వు ఎవరు చెప్పారయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి? మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. చెల్లిని పిలిపించుకో, అమ్మ నీ ఆస్తి నీకు ఇస్తానని చెప్పు, తల్లిని పిలిపించుకో, ఇంట్లో పెట్టుకో. ఆమె కూడా వయసు అయిపోతూ ఉంది, జాగ్రత్తగా చూసుకో. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. చెల్లిని పిలిపించుకో, అమ్మ నీ ఆస్తి నీకు ఇస్తానని చెప్పు, తల్లిని పిలిపించుకో, ఇంట్లో పెట్టుకో. ఆమె కూడా వయసు అయిపోతూ ఉంది, జాగ్రత్తగా చూసుకో. ఆ తల్లిని చెల్లిని అలా రోడ్డు పాలు చేయకు, వాళ్ళ మానసిక శోభకు గురి చేయకు. ఆమె ఆస్తి ఆమెకి ఇచ్చేయి, మేము కూడా చెప్తున్నాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి కానీ పదే పదే అబద్ధాలు చెప్పాలని చూస్తే బట్టలిప్పి నీ భాగవతాన్నంతా, నీ కొంపలో జరుగుతున్న భాగవతాన్నంతా ఇప్పి చూపిస్తాం. అధికారంలో ఉన్నాం, మేము బాధ్యతగా ఉంటాం. ప్రతిపక్షంలో మీరు ఉండాలనుకున్నప్పుడు మీరు బాధ్యతగా ఉండండి. అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మేము వాస్తవాలు బయట పెడతాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మొదటనే చెప్పాం, తప్పు చేసిన వారు ఎంతటోళ్ళైనా, మాజీ ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టం తన పని తను చేసుకొని పోతుంది.
సూత్రధారులు పాత్రధారులు అందరూ లోపలికి వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు వెళ్తారు. ఎవరు లేదు. ఇప్పుడు పాత్రధారులు వెళ్ళారు, సూత్రధారులు తొందరలోనే వెళ్తారు. చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది.